శుభన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా దివానా. స్నేహ మణిమేఘలై హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ సింగిశెట్టి మేకింగ్లో అర్హ మీడియా వి స్టూడియోస్ బ్యానర్పై వాసుదేవ్ కోపినేని శ్రీదేవి కార్యంపూడి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది ఫిలిం టీమ్. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. ఫస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దివానా. సో ఈ మూవీకి కొరియోగ్రాఫర్గా నన్ను ఫస్ట్ వాసు సార్ పిలిచారు. సో నేను రియాలిటీ షోలో కొరియోగ్రఫీ చేస్తుంటాను డీలో, అండ్ చాలా రియాలిటీ షోలో చేశాను. సో వాసు సార్, సో మాలాంటి కొత్త వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి సో మీరు పిలిచి మరీ ఆఫీస్కి ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ఫుల్ థింగ్. సో ఐల్ బీ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ సాంగ్స్ చాలా బాగుంటాయి. ఆల్బమ్ అయితే ఆల్రెడీ రాసేసుకోవచ్చు మీరు అందరూ, సూపర్ హిట్ ఆల్బమ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ హీరో గారికి, హీరోయిన్ గారికి. సార్ చాలా సపోర్ట్ చేశారు ఎవ్రీ టైం. అంటే శ్రీకాంత్ సార్ గురించి చెప్పాలంటే ఒక మెంటల్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే సో ప్రతి షాట్ రావాలన్నా ఆయనకి ఎలా కావాలో అలా ఇలా కూర్చుంటాడు. మనకి ఇప్పుడు ఒక బిర్యానీ కావాలని కూర్చుంటాం కదా, సో అలా కూర్చొని మరి మాస్టర్ అని కావాల్సింది తీసుకుంటారు అనమాట. సో సార్, ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. Hi, my name is Ishwar Chand. This is probably my first film. ప్లాన్ రాసుకొచ్చానని ఫస్ట్ ఎవరికి థ్యాంక్స్ చెప్పాలని, మొత్తం ఆర్డర్ అంతా మర్చిపోయింది. హర్షిత్ ఇది పెట్టాడు ఇక్కడ ఈవెంట్. అంటే అండ్ ఈ సాంగ్స్ అన్నీ అంటే ఫస్ట్ టైం ఎవరైనా కంపోజ్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా లిమిటేషన్స్ పెడతారు. సో మా దివానీ ఫస్ట్ ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ యాక్చువల్గా వీళ్ళంతా దివానీ లేదు. అంటే నాకు ఆ ఆర్కెస్ట్రా కావాలి, ఈ ఆర్కెస్ట్రా కావాలంటే ఓకే ఈశ్వర్ చేసే అంటారు. నేను అక్కడికి వెళ్తానండి, ఇక్కడికి వెళ్ళి చేసా అంటే చేసే అంటారు. మేము మాట్లాడుకుంటాం పైసలు ఎక్కడి నుంచి పట్టుకొస్తూ ఉంటారు వీళ్ళు అనమాట ఫస్ట్. దాని తర్వాత ఏంటంటే కార్తిక్ గారు సెలెక్ట్ చేసుకోవడం అంటే, నేను ఫస్ట్ సినిమాకి కార్తిక్ గారు పెద్ద సింగరు అంటే కార్తిక్ గారిని మేము కన్విన్స్ చేస్తాం, నువ్వు చేయించేయి అంటారు. లిరిక్స్ రాపిస్తాం అన్నీ అట్లాగే అనమాట. అంటే నేను ఐ కేమ్ ఫ్రమ్ కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీ. నేను ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ కాలేజ్లో నేను చదువుకున్నాను. అంటే అక్కడ ఉన్న నెట్వర్క్స్ తోటి వాళ్ళతోటి హూవర్ యూఆర్ లిస్నింగ్ టు ద మ్యూజిక్ అనేది మొత్తం మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ హూ వర్క్డ్ విత్ రెహమాన్ సార్, యాక్చువల్లీ టెక్నీషియన్స్ అందరు, ఇంజనీర్స్ ఆర్ మ్యూజిషియన్స్ అండ్ ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ కేఎం మ్యూజిక్ కాన్సర్వేటరీస్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం చెప్పాలి, మా డైరెక్టర్ గురించి చెప్తాను. మా డైరెక్టర్ అంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు పిచ్చోడు దివానా కాదు, మా వాడు ఏంటంటే ఎట్లా అంటే వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. మా వాడు ఎట్లా అంటే చెరుకు రసం అమ్మేవాడు అనమాట. అది ఎట్లా చేస్తాడంటే ఫస్ట్ కాస్టింగ్ అంటే మంచి చెరుకు తీసుకుంటాడు, బెస్ట్ చెరుకు. ఆ చెరుకుని తీసుకున్న తర్వాత అమ్మయ్య మనం సెలెక్ట్ అయిపోయి అనుకుంటాడు. ఫస్ట్ ఇటు నుంచి పెడతాడు అనమాట, మొత్తం జ్యూస్ వస్తుంది, కావాల్సిన జ్యూస్ అంతా లాగేస్తాడు. రసం లాగేసిన తర్వాత అమ్మయ్య అయిపోయింది, ఆ చెరుకు రసం అమ్మయ్య పని అయిపోయిందంట. మళ్ళీ ఇటు నుంచి వస్తాడు, మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఇటు పెడతాడు అనమాట. మొత్తం అంతకి లాస్ట్ డ్రాప్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తాడు. అందరినీ అన్ని విధాలుగా వాడుకుంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్ట్గా వాడుకుంటాడు, డైలాగ్ రైటర్గా వాడుకుంటాడు, యాక్టర్స్ తోటి డైలాగ్స్ రాపిస్తాడు, అన్ని రకాలుగా వాడుకుంటాడు అనమాట. ఏంటంటే నాది కాదు సినిమా రాబాయి అంటాడు, సినిమా అంటే అట్లనే ఉంటుంది అంటాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు మా వాసు విన్నారనమాట. ఐ థింక్ నైట్ 9:30 దాకా వినట్టున్నారు. కట్ చేస్తే 11:30కి మా ఇంటికి కిందకు వచ్చి నాకు కాల్ చేశారు, శ్రీను అర్జెంట్గా కిందకి రా, నేను ఇప్పుడే ఒక కథ విన్నాను, చాలా బాగుంది అని. కిందకి వెళ్తే హీ వాజ్ సో ఎక్సైటెడ్ లైక్ అ బేబీ. ఎంత ఎక్సైట్మెంట్ ఆ రోజు తన ఫేస్లో చూశాను. హీ పాస్డ్ ఆన్ ద సేమ్ ఎక్సైట్మెంట్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇవాళకి కూడా 2 years తర్వాత ఎంటైర్ టీమ్ అందరికీ సేమ్ ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ వీఆర్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్. ఈశ్వర్ చింపేశారు పాటలు, అసలు క్రేజీ. మోరర్లెస్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. ఇట్ ఫీల్స్ నాకు చాలా ఎక్స్ట్రా స్పెషల్గా ఉంది ఈ మూమెంట్. మీరు వచ్చి మీరు మాతో షేర్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఇంకా ఎడిషనల్ స్పెషల్ ఏంటి ఈ మూమెంట్లో అంటే, నేను ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఇంకా థియేటర్కి సినిమాస్ తీద్దాము, బయటికి వద్దాము, ఓన్గా ప్రొడ్యూస్ చేద్దాము అని కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటుండే.
కానీ ఆ లాస్ట్ అడుగేయడానికి ఎప్పుడూ ధైర్యం సరిపోలే. అది ధైర్యమో తెలీదు, లేదా నేను కొంచెం రిలాక్స్ అయ్యానో తెలీదు. ఆ టైంలో హర్షిత్ ద్వారా కలిశాను నేను శ్రీకాంత్ని. శ్రీకాంత్ వచ్చి దివానా కథ చెప్పాడు. ఆ కథతో పాటు నాకు ఆ లాస్ట్ స్టెప్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి అనే ఒక ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ఈ దివానా. ఆ రోజు ముందుకు వచ్చామండి. ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకుందే లేదు అసలు. ఆ జర్నీ మాదేదైతే ఉందో, ఈ దివానా జర్నీ ప్రతి ఆస్పెక్ట్లో, అది శ్రీకాంత్ ద్వారా డైరెక్షన్ టీం కావచ్చు, ఈశ్వర్ ద్వారా మ్యూజిక్ టీం కావచ్చు, వంశీ ద్వారా కెమెరా కావచ్చు, ఎవ్రీబడి, మా యాక్టర్స్ కావచ్చు. అంటే ఈ సినిమా జస్ట్ హర్షిత్ అంటూ ఉంటాడు, ఈశ్వర్ అంటూ ఉంటాడు, ఈ సినిమాకి ఏం కావాలో అది ఆ సినిమానే తీసుకుంటుంది, మనం జస్ట్ ముందుకెళ్ళడమే అంటారు. అదే అయింది. అండ్ ఇప్పటి వరకు మీరు మా సినిమాలో చూసిన స్టోరీ పోస్టర్ కావచ్చు, టీజర్ కావచ్చు, ప్రీ టీజర్, ఇప్పుడు సాంగ్ కావచ్చు, ఇవన్నీ చూస్తే మీకే మా సినిమా వైబ్ ఏంటో, ఆ ఫ్లేవర్ ఏంటో అని తెలుస్తుంది. ఇప్పుడే శ్రీదేవి గారు కూడా చెప్పారు గుండెలు బిండేసే జానర్ అని. ఇప్పుడు మేము ఏదైతే మీకు చూపించామో అది ఇంకా చాలా తక్కువ. ఇంకా కమింగ్ డేస్లో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ లాట్ మోర్ కాంటెంట్ ఫ్రమ్ ద ఫిలిం. అవునున్నాయి, దాచిపెట్టాం చాలా. సినిమా గురించి ఒక్క స్పెసిఫిక్ థింగ్ నేను చెప్తానండి అందరికీ. దీవానా ఏదైతే ఉందో అదొక తెలుగు అబ్బాయి ఇమోషన్ అండి. నాకు ఫస్ట్ ఎప్పుడైతే శ్రీకాంత్ కథ చెప్పాడో నాకు దాంట్లో ఒక తెలుగు అబ్బాయి ఇమోషన్ కనిపించింది. నాకు దాంట్లో నా ఇమోషన్ కనిపించింది, మీ అందరి ఇమోషన్ కూడా ఉంటుంది, మన అందరి ఇమోషన్ కూడా ఉంటుంది దీవానా. మనం అందరం ఇప్పుడు ఆ ఎమోషన్ని ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాము, ఆర్ ఆ ఎమోషన్ని ఆల్రెడీ ఇంతకుముందు పాస్ట్లో ఫేస్ చేసి ఉంటాం. 100% నేను అది చెప్తున్నా. అండ్ నాట్ ఓన్లీ బాయ్స్, ఒక అబ్బాయి ఉన్న ఎనీ పేరెంట్ విల్ కనెక్ట్ టు ద దివానా ఎమోషన్. ఒక అబ్బాయి ఫ్రెండ్ లాగా, అన్నలాగా, తమ్ముడులాగా ఎలా ఉన్నా, ఒక రిలేషన్లో ఉన్న ఎనీ అమ్మాయికి కనెక్ట్ అవుతుంది ఈ దివానా అనే ఒక ఫిలిం. నందిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ పర్సనాలిటీ ఇట్స్ సో కంటేజియస్. ఈ వైబ్ అంతా మీదే. ఒక అనెక్డోట్ చెప్పాలి. పాండమిక్ టైంలో ఖాళీగా ఉన్నా, జాబ్ మానేసిన, అందరు హ్యాపీగా వర్క్ చేయకుండా శాలరీస్ తీసుకుంటే నేను అదే టైంలో జాబ్ మానేసిన సినిమా కోసం, దివానా కోసం. ఆ టైంలో సినాప్సిస్ చదివి నాకు వర్చువల్ రైటింగ్ టీంలో జాబ్ ఇచ్చారు. 1 person. నో వన్ బిలీవ్డ్ ఇన్ మీ. ఓన్లీ ఈ దివానా సినాప్సిస్ చదివి నాకు ఆ రైటింగ్ టీంలో జాబ్ ఇచ్చారు. అది నందిని మ్యామ్. ఐ డోంట్ థింక్ యూ రిమెంబర్. సో అది నాకు ఎంత వ్యాలిడేషన్. ఇప్పుడు ఈవెన్ వాసు గారు, శ్రీ గారు కూడా ఎక్కడ పని చేసినాం అంటే ఐ వర్క్ ఫర్ నందిని రెడ్డి యాజ్ రైటర్ అని ఫేక్ అటోర్నీ. ఇట్ వాజ్ ఓన్లీ 1 month. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీ ఫస్ట్ ఫిలిం మేకింగ్ ఐ లెర్న్ త్రూ అమర్, యువర్ డిఓపి, అండ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. ఒక ఇండీ ఫిలిం ఎట్లా తీయాలో అదొక బైబిల్ లాంటిది. యూ హ్యావ్ టు రిలీజ్ దట్ మేకింగ్, జస్ట్ లైక్ ఆమిర్ ఖాన్ రిలీజ్ లగాన్ మేకింగ్, మీరు కూడా రిలీజ్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఇంకొస్తే ఈ దివానా స్టోరీ, ఇట్ వాజ్ లైక్ ఫర్ డికేట్స్, స్టోరీ లైన్ డికేట్స్గా ఉంది నా దగ్గర. కానీ ఫ్యూ పీపుల్ సెడ్ దే విల్ మేక్ ఇట్, కానీ ఎవ్వరికి ధైర్యం సరిపోలేదు. ఇట్స్ వాసు అండ్ శ్రీ. ఎందుకంటే సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది ఈ స్టోరీ లైన్ని సినిమాగా, ఒక స్క్రీన్ ప్లేగా మార్చొచ్చా, ఒక సినిమాగా తీయొచ్చా, దీని మీద ఇన్ని కోట్లు పెట్టొచ్చా అనేది. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ డేర్. వాసు అండ్ శ్రీ, యూ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ, లవ్ యూ ఫర్ దట్. ఇంకా నా దైవం అల్లు అరవింద్ సార్, మీరు కూడా నమ్మారు ఈ స్టోరీని. థ్యాంక్ యూ సో మచ్. దివానా గురించి చెప్పాలంటే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏది అనగానే ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్ వెళ్ళిపోతుంది మీ మైండ్. వసంత కోకిల, సద్మ, వాట్ కమల్ హాసన్ డిడ్ ఇన్ ద క్లైమాక్స్, అది మీకు తట్మన్ గుర్తొచ్చేస్తుంది. లేకుంటే ఈవెన్ తొలి ప్రేమ, పవన్ కళ్యాణ్స్ తొలి ప్రేమ, అండ్ 7G బృందావన్ కాలనీ, ఇక్కడికి వెళ్ళిపోతుంది మనది. 2046లో ఇప్పుడు కిడ్స్ని, ఇప్పుడు యూత్ని ఎవరు నేను అడిగితే దే విల్ రీకలెక్ట్ దివానా. అలాంటి ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. నేను ఎప్పుడేమనుకుంటా అంటే, ఒక ఇంటెన్స్ హార్ట్ బ్రేకింగ్, హార్ట్ టచింగ్ స్టోరీని మన లైఫ్లా చూపించాలి. ఇందులో మనందరిలో ఉన్న ఒక మిడిల్ క్లాస్ బాయ్, వాడి లైఫ్ని చూస్తారు, వాడి జర్నీని చూస్తారు.
in the end, this will break your heart into splinters. The beautiful film, the beautiful climax. You will take it home. It will make a home in your heart. Thank you so much. అందరికీ నమస్కారం. నా తమిళ అమ్మాయి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ స్పెషల్ గెస్ట్ నందిని మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. యు ఆర్ such an inspiration to many and me as well. And Ravi Kiran Garu, thank you so much for being here. And Venki Atluri sir, thank you so much. And my director, thank you so much for making me as your Ammu, which I would like to cherish forever in my heart. And my producers, Sridevi Garu, Vasu Garu, and cinematographer Vamsi Garu, to all the cast and crew members, thank you so much for being so humble and so comfortable to me in the set while shooting. And this moment, I have dreamed about this moment for a long, but it came real and it feels surreal for me at this moment. And about Deewana, it's a love story which will touch your heart and soul for sure. So yeah. I request all of you to see Deewana in theatres. I'm sure you will all love it. And to the media people, thank you for being here today, and your support means a lot to us. And yeah, that's all. Thank you so much. దివానా గురించి చెప్పాలంటే యాక్చువల్లీ చాలా ఉందండి చెప్పడానికి. అంటే వీళ్ళందరూ మాట్లాడుతుంటే నేను అసలు అంతా ఫుల్ ఒక ఎమోషనల్ స్టేట్, ఇప్పటిదాకా అంత ఫన్ ఉండే కొంచెం ఎమోషనల్ స్టేట్కి వెళ్ళిపోయినా. అంటే లైఫ్లో మనకి అప్పుడప్పుడు కొన్ని మూమెంట్స్ వస్తాయి, మనకు అనిపిస్తుంది అరే ఇది ఒక్కటి వర్కౌట్ అయితే అరే మన డైరెక్షన్ మారబోతుంది రా లైఫ్లో, జనాలు మనం చూసే విధానం మారుతుంది అని అనిపిస్తుంది కదా. ఐ థింక్ దివానా ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. అండ్ ఐ థింక్ అసలు ఈ సినిమా నాకు రావడము అంటే యాక్చువల్లీ ఇది కొంచెము అంటే నేను యాక్చువల్లీ రీసెంట్గానే నాకు అయ్యే ఇన్సిడెంట్స్ వల్ల అసలు డెస్టినీ కానీ మేనిఫెస్టేషన్ కానీ ఈ వర్డ్స్ అన్నింటినీ కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను షారుఖ్ ఖాన్కి పెద్ద ఫ్యాన్ అండి. షారుఖ్ ఖాన్ గారి సినిమాలు కానీ ఇంటర్వ్యూస్ కానీ చాలా అబ్సెస్ అయ్యి చూస్తుండే. అండ్ దివానా స్క్రిప్ట్ విన్నా అండ్ అసలు నాకు యాక్చువల్లీ అది మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు. అంటే అప్పుడు వచ్చిన ఎగ్జైట్మెంట్ వాసు గారు చెప్పినట్టు ఇప్పటిదాకా అసలు ఆ ఎగ్జైట్మెంట్ ఇంత కూడా తగ్గలేదు. సో దివానా స్క్రిప్ట్ విన్నా అండ్ దెన్ జస్ట్ అట్లా 1 వీక్ అట్లా అదే ఆలోచనలు ఉండే. అండ్ దెన్ ఒకసారి అరే షారుఖ్ సార్ ఏం సినిమాలు చేసిండు అని ఒకసారి చూద్దామని చూస్తే ఆయన డెబ్యూ సినిమా పేరు దివానా అనమాట. సో ఐ థింక్ ఇదేదో గట్టి సైనే, ఇదేదో మనకు గట్టిగా వర్కౌట్ కాబోతుంది అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ థింక్ అంటే నేను వాసు గారు అన్నట్టు అంటే ఈ సినిమా అంటే నేచర్ సపోర్ట్ చాలా ఉందండి. అంటే మేము 2 years నుంచి షూట్ చేస్తూనే ఉన్నాము. అండ్ ప్రతి స్టెప్లా ఐ థింక్ ఇట్ జస్ట్ కీప్స్ గెటింగ్ బెటర్. అండ్ అది సినిమానే వెతుక్కుంది, దాని మ్యూజిక్ వెతుక్కుంది, దాని సీన్స్ కానీ లొకేషన్స్ అన్నీ కానీ ఒక యాక్టర్స్ని కానీ. అంటే మేము యాక్చువల్లీ ఒక సగం సినిమా షూటింగ్ కూడా చేసినాం మా హీరోయిన్ లేకుండా, నమ్మకం మళ్ళీ సినిమా తీసుకొస్తుందా హీరోయిన్ అని. And finally we found her. She did a phenomenal job, one of the best performances ఈ ఇయర్లో for sure. And ఇంకా ఫర్దర్ ఈవెంట్స్లో మాట్లాడతా. అండ్ ఐ జస్ట్ వాంట్ అంటే థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఆయన యాక్చువల్లీ ఇందాక అందరు చెప్పినట్టు అసలైన దివానా ఆయననే. అంటే ఆయన ఎట్లుంటుంది అంటే సీన్ మంచిగా రాకపోతే అదేదో సినిమా మొత్తం చచ్చిపోతుంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు, మనకు టెన్షన్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ ఫైరే మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళింది. అండ్ హీ అంటే నేను యాజ్ అన్ యాక్టర్ నా లోపల ఒక డిఫరెంట్ సైడ్ని బయటికి తీసుకొచ్చిండు ఆయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఈవెంట్ ఒక సెలబ్రేషన్లా ఉంది. ఈ పోస్టర్స్, ఈ టీజర్, సాంగ్స్ అన్నింటిలో కూడా అదే సెలబ్రేషన్ కనిపిస్తుంది. సో బయట యాక్చువల్లీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళతో సినిమా ఇప్పుడు టఫ్ టైమ్స్లో ఉంది,
బయట ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు, లేదా మార్కెట్ కొంచెం అన్ప్రెడిక్టబుల్ ఉంది అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అది నేను వచ్చినప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్కి మాట్లాడారు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు అది విన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా అది వింటున్నారు. కానీ సినిమా మీద ఉన్న లవ్తో కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ వస్తూనే ఉన్నారు, కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తూనే ఉన్నారు, అద్భుతమైన సినిమాలు తీస్తూనే ఉన్నారు, సినిమాని సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. ఈ సెలబ్రేషన్ థియేటర్స్లో కూడా జరగాలి. ఈ సినిమా ఇంకొకసారి ఆ సెలబ్రేషన్ని థియేటర్స్ తీసుకొస్తుంది అని అనిపిస్తుంది. వీళ్ళు ఇంకో కొత్త టీంకి హోప్ అవ్వాలి, చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇద్దరు గురించి మాట్లాడాలి, శ్రీదేవి అండ్ వాసు. ఐ థింక్ వాసు 15 years అయింది కదా మనం పరిచయం. వాసు అప్పుడు టీవీలో పనిచేసేవాడు, అప్పటి నుంచి పరిచయం నాకు. అండ్ శ్రీదేవి ఆహాల్తో అసోసియేట్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. మోస్ట్ మొండి ఘటాలు ఇద్దరు, ఏది ఈజీగా నచ్చదు. అండ్ ఏదైనా చెయ్యాలంటే అసలు ఇంకా పట్టు విడవరు, అసలు ఎలాగైనా చేసి చచ్చిపోయి లేకపోతే ఎవరైనా చంపేసైనా సాధిస్తారు. ఆ క్వాలిటీ ఉంది ఇద్దరికి. సో ఐఎమ్ జెన్యున్లీ హ్యాపీ దట్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. అంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అంటారు. సో యూ గైస్, మీరు ఎప్పుడు మీ డెడికేషన్, మీ ప్యాషన్, మీ పిచ్చి ఎప్పుడు మీ పిడికిల్లో ఉండింది ఎప్పుడు. సో ఇప్పుడు ఆ పిడికి రిప్పారు. అండ్ నౌ ద పవర్ ఆఫ్ దివానా విల్ బి అవుట్ దేర్. నాకెందుకో ఇది I was there. I mean, I'm feeling the same vibe that we felt during Ala Modlaindi. ఎందుకంటే ఆ సినిమా కూడా 2 years తీసాం, చాలా కష్టాలు పడ్డాము, యాక్టర్స్ కూడా అలా కాస్ట్ చేసుకుంటూ వెళ్ళాము. సో నాకు వింటున్నప్పుడల్లా నాకు ఆ థాట్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఐ వాజ్ దేర్ అట్ ది ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఆల్సో. సో ఐ జస్ట్ ఫీల్ ఇట్స్ ద సేమ్ వైబ్ దట్ ఐమ్ గెటింగ్. సో యూనో ఈ 2 సినిమాలని మించిన హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ కెన్ సీ ద లవ్ అండ్ ద ప్యాషన్. ఈ టీం వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు, నాకు వినపడుతున్నాయి సౌండ్లన్నీ. సో మీ అందరి వైబు, మీ అందరి ఎనర్జీ రేపు థియేటర్స్లో అరవింద్ గారు లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్కి ఇంకా చాలా వందలాది కోట్లు రావాలి. ఎందుకంటే ఆయన నిలబడతాడు మళ్ళీ మంచి సినిమాల కోసం. And he's a great man and he will back many great storytellers. So here's to the first of many films for both of you. So మీ ఇద్దరికి నేను ఎప్పుడో ఆఫర్ ఇచ్చాను, మీ ఇద్దరు ప్రొడ్యూసర్ అయితే నేను సినిమా తీస్తాను. ఐమ్ స్టాండింగ్ బై దట్ ఈవెన్ టుడే. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ బోత్ ఆఫ్ యూ, ఇంకా న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఇంకా ఇక్కడి నుంచి అమ్మ నీ పేరు సినిమాలో చాలా గొప్ప పేరు, సౌందర్య గారి పేరు, అది అమ్ము, సౌందర్య గారి పెట్టినేం అమ్ము. సో ఐ థింక్ యూ విల్ హ్యావ్ హర్ బ్లెస్సింగ్ ఆల్సో. అండ్ ప్రతి ఇంట్లో ఒక అమ్ము ఉంటుంది. సో డెఫినెట్గా ఐ ఫీల్ అలాగే తెలుగు ఆడియన్స్ షుడ్ ఓన్ యూ అండ్ కీప్ యూ ఇన్ దర్ హార్ట్స్. అండ్ హర్షిత్, లాంగ్ వే టు గోరా, లాంగ్ వే. దిస్ ఇస్ జస్ట్ ద స్టార్ట్. సో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. అండ్ వీడిలోని అతి గొప్ప క్వాలిటీ ఏంటంటే వీడు ఆకలి. వీడు ఆకలి రాజ్యం సినిమాల కోసం. వాడికి ప్రతిసారి ఇంకేదో చేయాలి అన్న హంగర్ కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ ఐ ఫీల్ దట్స్ వాట్ విల్ మేక్ యూ సూపర్ స్టార్.